సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుని యొక్క పేర్లలో మరొక పేరును మనము ధ్యానించబోతున్నాం. ఎందుకు అంటే ఇక్కడ వ్రాయబడింది కదా, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. దేవుని నామమును స్మరించే లక్షణము కలిగినటువంటి వారంగా ఉండాలి అని దేవుని యొక్క కోరిక. ఇప్పుడు దేవుని పేరు తెలిసినప్పుడు దేవుని స్తుతించగలుగుతాం కదా. కాబట్టి వరుసగా దేవుడు కొన్ని వారాలుగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు, ఇక మాట్లాడబోతారు కూడా. దేవుని బిడ్డలారా, ఆది కాండం నుంచి మనం ఈ సిరీస్ ప్రారంభించాం. దేవుడు ఎంతవరకు కొనసాగిస్తాడో నాకు తెలియదు, బట్ దేవుడు ప్రతి ఆదివారం 3 దైవ నామములను గురించి ప్రభు మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. ఎందుకు దేవుని యొక్క పేరు మనం తెలుసుకోవాలి అంటే, దేవుని పేరు దేవుడు ఎవరో తెలియజేస్తుంది, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క స్వభావం ఏంటో తెలియజేస్తుంది, దేవునికి మనకున్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క పేరును మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. సో దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క 15వ నామమును గురించి మనము ధ్యానం చేద్దాం. ఆదికాండం 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 13 నుంచి 17 వరకు మనం చదువుదాం. 13 నుంచి 17 వరకు. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండియుండెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడానున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను. ఇక్కడ దేవుని యొక్క ఒక పేరును మనం గమనిస్తాం. ఏంటంటే 17వ వచనంలో వ్రాయబడింది కదా, అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవహుతో చెప్పెను. నోవహుతో చెప్పెను. దేవుని బిడ్డలారా, జలప్రళయం అయిపోయింది. నోవహు ఓడలో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు అంటున్నాడు, నీవును నీ భార్య నీ కుమారులను ఓడలో నుండి బయటికి రండి. బయటికి వచ్చిన తర్వాత మీకు ఒక గొప్ప భవిష్యత్తు ఉంది, గొప్ప భవిష్యత్తు ఉంది. అది దేవుడు అంటున్నాడు, కేవలం మనుషులకే కాదంట. బైబిల్లో వ్రాయబడింది, పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరాలతో కూడా నీతో కూడానున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని బయటికి రావలేను. సో ఓడలో ఉన్న ప్రతి దానికి దేవుడు ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే, బయటికి రండి, దేర్ ఈస్ గోయింగ్ టు బి గ్రేట్ ఫ్యూచర్, గొప్ప భవిష్యత్తు ఉంది. దేవుని బిడలారా, ఇక్కడ ఇంతవరకు ఒకటి జరిగింది, జలప్రలయము, నాశనము, మరణము, లేకపోతే ఆ భూమి మీద ఎవరు లేకుండా తుడిచివేయబడ్డారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, బయటికి రండి. దేనికోసం బయటికి రావాలి? కొత్త ప్రారంభము, కొత్త ప్రారంభము, కొత్త భవిష్యత్తు అనేటువంటిది ఉంది నోవహు. ఇంతవరకు చూసినటువంటిది పాపము ప్రజలను పరిపాలిస్తున్నటువంటి లోకాన్ని నువ్వు చూసావు. ఇప్పుడు బయటికి రా, నీ ద్వారా ఇప్పుడు ఓడలో ఉన్నటువంటి పశువులు, పక్షులు, సమస్త జీవుల ద్వారా కొత్త ఆరంభాన్ని నేను ఇస్తాను. క్రొత్త ఆరంభాన్ని దేవుడు ప్రసాదించాడు. దేవుని బిడ్డలారా, ఈ 15 నుంచి 17 వచనాలు ఒక్కటే ఒక విషయం చెప్తాయి, కొత్త భవిష్యత్తు ఉంది, కొత్త ప్రారంభం ఉంది. అందుకే దేవుని యొక్క పేరు ఏంటంటే, దేవుని యొక్క పేరు యావే కదాష్. యావే కదేష్ అది వేరో పేరు, యావే కదాష్. యావే కదాష్ అంటే అర్థం ఏంటంటే, నూతనమైన ఆరంభాన్ని ఇచ్చే దేవుడు, నూతనమైన ప్రారంభాన్ని ఇచ్చేటువంటి దేవుడు, లేదా నూతనమైన భవిష్యత్తును ఇచ్చేటువంటి దేవుడు. అంటే దేర్ వాజ్ ఎ ఓల్డ్ సిచ్యువేషన్, పాత పరిస్థితుల నుంచి దేవుడు కొత్త భవిష్యత్తులోనికి తీసుకొని వెళ్ళాడు. అది పాత భవిష్యత్తు ఏంటి? నోవహు దగ్గర ఉండేటువంటిది పాపము, లోకము, చెడిపోయినటువంటి పరిస్థితులు. ఇది పాత పరిస్థితులు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, కొత్త పరిస్థితులు, కొత్త ఆరంభం
ఆరంభము, కొత్త భవిష్యత్తును దేవుడు ప్రసాదించాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో నేరుగా కొన్ని సందర్భాల్లో పేర్లు ఉండకపోవచ్చు, నేరుగా ఉండకపోవచ్చు. యెహోవా ఇవి నేరుగా ఉంటాయి. కొన్ని పేర్లు డైరెక్ట్గా ఉండవు, కానీ ఇండైరెక్ట్గా మనకు కనబడతాయి. ప్రత్యక్షంగా లేకపోయినా కూడా ఆ దేవుని యొక్క స్వభావానికి, మన ఆధ్యాత్మిక సంబంధానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి వాటికి పేర్లు ఆపాదించబడతాయి. ఉదాహరణకు దయామయుడు, దయ కలిగినటువంటి దేవుడు, దయ చేత ఆవరించబడినటువంటి దేవుడు. ఎందుకంటే దేవుడు దయగలిగిన వాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. ఇక్కడ దేవుడు కొత్త ఆరంభాన్ని ఇస్తున్నాడు కాబట్టి యావే కదాష్. యావే కదాష్ అంటే కొత్త ఆరంభాన్ని ఇచ్చేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ నోవహు జీవితాన్ని ఒకసారి ఆలోచిద్దాం. నోవహు ఓడలో ఉన్నాడు, నోవహుతో పాటు జంతువులన్నీ ఉన్నాయి. అన్నీ ఉండగా నోవహు ఒకటే ఒక తలంపు వచ్చింటది, రేపు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, బయటికి వచ్చిన తర్వాత ఏంటి, బయటికి వచ్చిన తర్వాత ఈ జంతువుల పరిస్థితి ఏంటి, బయటికి వచ్చిన తర్వాత నా కుటుంబ పరిస్థితి ఏంటి, బయటికి వచ్చిన తర్వాత నేను ఏ రకంగా ఉంటాను, మొత్తం జలప్రలయంతో నాశనం అయిపోయింది కదా, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే ఒక భవిష్యత్తును గురించిన ఆందోళన నోవహు కలిగి ఉంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, బయటికి రా నోవహు. దేవుని బిడ్డలారా, ఒకవేళ నోవహు అనుకోండవచ్చు, ఈ యొక్క జంతువులతో, ఈ ఒక రకంగా చెప్పాలంటే ఒక జూ అంటే జంతు ప్రదర్శనశాల లాగా ఉంది. జంతువులన్నీ అక్కడ ఉన్నాయి, వాటి మధ్య నోవహు ఉండాలి. మన పరిచయకు వచ్చేటువంటి సహోదరునికి చెప్పుల షాప్ ఉంది. ఒకరోజు ఫస్ట్ టైం వాళ్ళ షాప్కు నేను వెళ్ళిన తర్వాత ఒక విచిత్రమైన వాసన వచ్చిందండి. కొత్త వాసన కాదు, కొత్త మెటీరియల్ వాసన కాదు, ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. నేను అడిగాను, ఏంటి బ్రదర్ ఇలాంటి వాసన ఉందంటే, అన్న చెప్పులు తయారు చేసేటటువంటి కంపెనీస్ కొన్ని కెమికల్స్ వాడతాయి. ఆ కెమికల్స్ అన్నీ కూడా ఈ రూమ్లో ఉన్నాయి కాబట్టి ఈ రూమ్ అంతా వాసన వచ్చింది. అందుకే అన్న మా పిల్లలకు అనారోగ్యం ఉంటుంది అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక జంతువు కాదు, కుక్క, పిల్లి, అన్ని జంతువులు నీళ్ళల్లో ఉండే జంతువులు తప్ప భూమి మీద ఉండేటువంటి ప్రతి జంతువు నోవహు ఓడలో ఉంది. నోవహు పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. కొంతమందికి పిల్లి యొక్క ఫర్ పడదు, లేదా కుక్క యొక్క బొచ్చు పడదు, వాళ్ళకి ఇమ్మీడియట్గా అలర్జీ వస్తుంది. ఇప్పుడు నోవహు ఓడలో ఉన్నప్పుడు అనుకుంటాడు, ఎంతకాలం ఈ వాసన, ఎంతకాలం వీటితో తలకాయ నొప్పి, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అరుస్తూ ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా తిరుగుతూ ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎంతకాలం, ఏంటి నా భవిష్యత్ ఏంటి అనుకుంటుండగా దేవుడు అన్నాడు, బయటికి రా నోవహు, దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ ఫ్యూచర్ ఫర్ యూ. నీకు ఒక గొప్ప భవిష్యత్తు ఉంది. దేవుని బిడలారా, ఒక మాట చెప్పనా, ఓడ తలుపు దేవుడు తెరవక ముందే, లేదా నోవహు తెరవక ముందే, దేర్ వాస్ ఎ ఫ్యూచర్ ఫర్ నోవా. ఓడ తలుపు తెరవక ముందే దేవుని యొక్క తలంపులో నోవహు కోసం, సమస్త జంతువులు పక్షుల కోసం ఒక భవిష్యత్తును దేవుడు కలిగి ఉన్నాడు. ఎవరిని దేవుడు తెలుసా? నీకంటే ముందుగా నీ భవిష్యత్తును గురించి ఆలోచన చేసే దేవుడు. నీకంటే ముందుగా నీ భవిష్యత్తును గురించి ఆలోచించి ప్రణాళికలు కలిగినటువంటి దేవుడు. నోవహు బయటికి రాలేదు, బయటికి రాకముందే నోవహును గురించి ఆలోచన చేసి నోవహుతో మాట్లాడుతూ, బయటికి రా నోవహు, దేర్ ఇస్ గోయింగ్ టు బి గ్రేట్ ఫ్యూచర్. దేవుని బిడలారా, దేవుడు ఏ రకంగా భవిష్యత్తు విషయాల్లో ప్రణాళిక కలిగి ఉన్నాడో ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. ఎందుకు? యావే కదాష్ ఆయన ఎలాంటి దేవుడు అంటే, నూతనమైన ప్రారంభాన్ని, నూతనమైన భవిష్యత్తును, నూతనమైనటువంటి తలంపులను మన పక్షాన కలిగినటువంటి దేవుడు, మన పక్షమున కలిగినటువంటి దేవుడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, గాడ్ ఈస్ హ్యావింగ్ ఎ స్పెషల్ ఫ్యూచర్ ఫర్ అస్. మనకంటూ ఒక ప్రత్యేకమైన భవిష్యత్ ప్రణాళిక కలిగినటువంటి దేవుడు. ఎలా ఉంటుంది ఈ దినాన? రెండు తలంపులను ఎదుట నేను ఉంచాలని కోరుతున్నా. వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్, లేదా దేవుడు మన పట్ల కలిగినటువంటి తలంపులు ఏ రకంగా, ఎప్పుడు, ఎలా ఉంటాయో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూద్దాం. ఆదికాండం 8వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండును ఓడలో నుండి బయటికి రండి. అప్పుడు అంటున్నాడు. అంటే ఎప్పుడో ఒక సంఘటన జ్ఞాపకం చేసుకుంటూ ఈ గ్రంథకర్త రాస్తున్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, ఎప్పుడున్నాడు?
ఎలాంటి పరిస్థితులు అవి అంటే ఒకసారి చూడండి 7వ అధ్యాయం 11వ వచనం చూడండి. 7వ అధ్యాయం 11వ వచనం. నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే వినబడెను. నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున. ఎన్నవ సంవత్సరం? 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున తూములు, అగాధ తూములు అన్నీ ఊపబడ్డాయి. జలప్రలయం స్టార్ట్ అయిందండి. జలప్రలయం స్టార్ట్ అయింది అంటే ఆ దినాన నోవా ఓడలోనికి వెళ్ళిపోయాడు. ఓడలోకి వెళ్ళిన తర్వాత జలప్రలయం ప్రారంభమైంది. ఇప్పుడు 8వ అధ్యాయం 13వ వచనంకి వస్తాం. 8వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 8:13. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. 15వ వచనం. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. నోవహు ఎంతకాలం ఓడలో ఉన్నాడు? నోవహు ఎంతకాలం ఓడలో ఉన్నాడు? నోవహు ఓడలోనికి వెళ్ళిన సంవత్సరము 600 సంవత్సరము 2వ నెల 17వ రోజున. 2వ నెల 600 సంవత్సరమున 2వ నెల 17వ రోజున. నోవహు బయటికి వచ్చినటువంటిది ఇప్పుడు 601వ సంవత్సరం 2వ నెల 27వ తేదీన. 27వ తేదీన 600 సంవత్సరము 2వ నెల 17వ తారీఖున లోపలికి వెళ్ళాడు. 601వ సంవత్సరం 2వ నెల 27వ తేదీన బయటికి వచ్చాడు. అంటే ఎంతకాలం ఉన్నాడు? 1 నెల 1 సంవత్సరము 1 సంవత్సరము 10 రోజులు. అంటే 365 రోజులు ప్లస్ ఒక 10 రోజులు, 370 లేదా 75 రోజులు, 370 డేస్ లోపల ఉన్నాడండి ఓడలో. ఓడలో నోవా ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 1 సంవత్సరం 10 రోజులు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఊహించండి. 1 రోజు జంతువులతో ఉండొచ్చు, 1 నెల జంతువులతో ఉండవచ్చు, కానీ 1 సంవత్సరం 1 సంవత్సరం అంటే అది మామూలు కాదు. నాకు అనిపిస్తుంది నోవహు జీవితంలో అది కష్టకాలం. నోవహు జీవితంలో జలప్రలయాన్ని తప్పించుకున్నాడే కానీ లోపల ఏ రకం ఉంది తెలుసా? 1 సంవత్సరం 10 రోజులు జంతువులతో కాపురం చేయడం అంత సులువా అండి? మనం పండుకోవాలి అంటే ఒక ఏసీ ఉండాలి, ఒక ఫ్యాన్ ఉండాలి. అంతెందుకు చర్చిలో వాక్యం వినాలంటే ఇవన్నీ ఉండాలి. మనకు ఉంటేనే మనం వాక్యం వింటాం. దేవుని బిడ్డలారా, 1 సంవత్సరం 10 రోజులు నోవహు ఓడలో ఉన్నాడు. ఓడలో తన కుటుంబం ఉన్నారు. అవి వాటికి నీళ్లు పెట్టాలి, వాటికి తిండి పెట్టాలి, వాటిని కంట్రోల్ చేయాలి. ఎప్పుడు లేస్తాయో, ఎప్పుడు అరుస్తాయో. దేవుని బిడ్డలారా, అవన్నీ లోపల ఉండగా వాటితో కలిసి 1 సంవత్సరం 10 రోజులు ఉన్నాడు. అంటే నోవహు జీవితంలో అది భయంకరమైన రోజులవి. నోవహు మనుషులతో కాదు, పశువులతో జీవిస్తుంటున్నాడు. పశువుల అరుపుల మధ్య జీవిస్తుంటున్నాడు. ఇంకా ప్రారంభంలో చూస్తే ఉరుములు, మెరుపులు, బయట శబ్దాలు, తర్వాత బయట మనం గమనిస్తే జలప్రలయంతో ఓడ అటు ఇటు కొట్టుకొని పోతూ ఉంటుంది. అలా ఊగినప్పుడు జంతువులన్నీ అరుస్తాయి, ఇలా ఊగినప్పుడు జంతువులన్నీ అరుస్తాయి. ఏదైనా దేనికైనా తగిలిందా ఒక కుదుపు వస్తుంది. భయం. దేవుని బిడ్డలారా, ఒకవేళ వాళ్ళ భార్య ఎన్ని రోజులయ్యా, ఎన్ని రోజులు లోపల ఉండాలి? నోవహు చెప్పగలడా? ఇన్ని రోజులని చెప్పగలడా? లేదు. ఒకవేళ పశువులు కూడా ఇరిటేట్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు తెలుసా? అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ఒకసారి మేము పనిచేసే కాలేజీలో ఎందుకో సాయంత్రం పూట లేటుగా బోల్ట్ వేసారండి వాచ్మెన్. బోల్ట్ వేసిన తర్వాత ఉదయంకి వస్తుండగానే మొత్తం డోర్ అంతా కూడా హోల్ బడి ఉంది. ఏంటి డోర్ హోల్ బడితే దొంగలు వచ్చారా అంటే బయట నుంచి కాదు, లోపల నుంచి. ఏంటి తలుపు తెరిచి చూస్తే లోపల కుక్క ఉంది. రాత్రి కుక్క ఉంటే రాత్రి దానికి పిచ్చెక్కింది. కొద్ది వరకు బాగానే ఉన్నది, 1 గంట సేపు బాగానే ఉంది. ఇంకా అది అరిచిందంట. దాని గోలతో మొత్తం డోర్నంతా అది ఏం చేసిందో ఏమో, మొత్తం ఒక రంధ్రం చేసేసింది. కానీ అది బయటికి వచ్చేంత రంధ్రం చేయలే. 1 పూట అది లోపల ఉన్నందుకు 365 రోజులు ప్లస్ 10 రోజులు నోవహుతో పాటు జంతువులు ఉన్నప్పుడు ఎంత ఇరిటేట్ అంటే మామూలుగా ఉంటుందా? నోవహు పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. భయంకరమైనటువంటిది. నోవహును ఎవరైనా ప్రశ్నించారనుకో వాళ్ళ కుమారులు, డాడీ ఏంటి డాడీ ఎంతకాలం? నోవహు దగ్గర జాబు లేదు. భార్య అనేది ఏంటి ఇండ్లు ఊడ్చుకోవాలన్నా ఊడ్చుకుంటాం, ఇదేంటి వీటి గలీజ్ అంతా ఊడ్చడం ఏంటి? ఎంత కష్టం ఇది. దేవుని బిడ్డలారా,
ఒకసారి ఆలోచించండి, ఒక్కసారి ఒక చెక్క గదిలో దేవుడు తలుపేసేసాడు. ఇక లోపల నోవహు ఉండాలి. దేవుని బిడ్డలారా, నాకు అనిపిస్తుంది లోపల భయం, లోపల ఇన్కన్వీనియన్స్, లోపల ప్రశ్నలు, లోపల దారుణమైనటువంటి స్థితిగతులు, లోపల ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అయినా నోవహు లోపల ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితుల మధ్య మనం వెళుతూ ఉంటాం. అర్థం కాదు, ఏం చేయాలనో అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళాలనో అర్థం కాదు, ఎవరితో మాట్లాడాలనో తెలియదు, అంత క్లోజ్ అయిపోయింటుంది, అంత బంధించబడినటువంటి పరిస్థితిగా ఉంటుంది. ఇంకొక విషయం చెప్పనా, దేవుడే కదా ఓడగట్టమన్నాడు, దేవుడే కదా నోవహుతో మాట్లాడి ఓడను కట్టు అని దేవుడే కదా చెప్పింది. మరి ఈ దేవుడేమైనా 1 సంవత్సరం 10 రోజులు మాట్లాడాడంటే ఎప్పుడు మాట్లాడలా? దేవుడు మాట్లాడలా, మనుషుల మాటలు లేవు. ఎప్పుడు ఉన్నా వాళ్ళ కుటుంబమే మాట్లాడుకోవాలి. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. లాక్డౌన్ ఎన్ని రోజులు ఉండింది? సంవత్సరాలు ఏమి లేదు, కొన్ని నెలలు ఉన్నది. నెలలు ఉండగానే నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏంటి అని అడిగాడు. నేను అన్నాను, ఏంటి ఏమనుకుంటున్నాను లాక్డౌన్ తర్వాత అంటే, ఎప్పుడెప్పుడు హోటల్ తెరుస్తారా, ఎప్పుడెప్పుడు మసాలా దోశ తినాలా? ఎన్ని రోజులైంది మసాలా దోశ తినక, ఎన్ని రోజైంది బిర్యానీ తినక. హోటల్లో బిర్యానీ ఇంట్లో చేస్తున్నారు, హోటల్లో నా ఫేమస్ హోటల్ ఒకటి ఉంది, దాంట్లో తినక నోరు అదేమంటారు పిడిసగట్టుకుపోయిందో ఏదో అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు? లోపల ఉండి దేవునికి స్తోత్రం. నోవహు అదే పరిస్థితిలో ఉన్నాడు. తనతో మాట్లాడేటువంటిది కుటుంబం మాత్రమే, తను భరించాల్సిన డిస్టర్బెన్స్ అంతా జంతువుల దగ్గర నుంచి. దేవుడేమైనా మాట్లాడా? మాట్లాడలేదు. ఎందుకు ఈ భాగాన్నంతా చెప్తున్నానంటే, 370 రోజుల తరువాత దేవుడు అంటున్నాడు ఒక భవిష్యత్తు ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క ప్లాన్ ఏంటి తెలుసా? ఎలా ఉంటుంది తెలుసా దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళిక? కొన్ని సందర్భాల్లో నీకు కష్టాలు, నీకు ఇన్కన్వీనియన్స్, నీకు బాధలు, నువ్వు భరించలేని పరిస్థితులు ఎందుకు వచ్చింది, ఏంటి, ఏం జరుగుతుంది అనేటువంటి నీ ప్రశ్నలకు, పరిస్థితులకు మధ్యను ఉంటుండగా అక్కడ నుంచి దేవుడు ఒక భవిష్యత్తును ప్రారంభిస్తాడు. హల్లెలూయా. కష్టాలలో, ఇరుకులో, ఇబ్బందిలో నోవహు ఉండగా జలప్రళయం నుంచి తప్పించబడ్డాడు, మాట వాస్తవమే. కానీ లోపల ఎలా ఉంది? ఒక బోన్లో ఒక చెక్క ఇంటిలో ఉండాలి, దేవుడు మూసేశాడు, బయటికి రాకూడదు. ఎలా ఉంటుంది? దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఆయా సందర్భాలలో దేవుడు ఎలా ఉంచుతాడంటే, నేను కొన్ని కష్టాల గుండా తీసుకొని వెళ్తాడు, కొన్ని బాధల గుండా తీసుకొని వెళ్తాడు. ఆయా ప్రశ్నలు అడుగుతుండగా జవాబులు లేని పరిస్థితి కూడా నువ్వు వెళుతూ ఉంటావు. డోంట్ వరీ. అక్కడ నువ్వు ఉంటుండగా నీ కొరకు ఒక భవిష్యత్ ప్రణాళికను దేవుడు రెడీ చేస్తాడు. హల్లెలూయా. అదే దేవుని యొక్క పేరు. ఏంటి ఆయన పేరు? బైబిల్లో వ్రాయబడింది, నూతనమును కొత్త ప్రారంభాన్ని ఇచ్చే దేవుడు యావే కదాష్. ఆయన కష్టాల్లో నోవహు ఉండగా, అంటే లోపల కొన్ని కష్టాలు ఉన్నాయి, అది బయట చెప్పుకోవడానికి ఎవరు లేరు. అలాంటి కష్టాల్లో ఇంకో మాట చెప్పాలంటే, యోబుకి అది పరీక్ష కాలం. ఎంతకాలం ఉండాలి ప్రభా? యోబు ఓర్పుతో ఉండాల్సిన కాలం ఎంతకాలం ప్రభా? యోబు తన జీవితంలో ఇక చెప్పాలి అంటే, ఇక ఏమైపోతుందో మన పరిస్థితి దేవుడు ఇక్కడ పెట్టేశాడు. వాళ్ళ భార్య అడిగింటది, దేవుని మాట విన్నావో, ఏం మాట విన్నావో, ఏంటి దేవుడు ఎందుకు మాట్లాడుకున్నాడు, నీకేమైనా చెవుడు ఏమైనా వచ్చిందా, దేవుడు ఏమైనా చెబితే అర్థం కాకుండా ఉందా, ఏంటి, ఏం జరుగుతుంది? 1 రోజు 2 రోజులు, 1 నెల, 1 సంవత్సరం 10 రోజులు ఓడలో ఉన్నప్పుడు ఆ కష్టంలో దేవుడు అంటున్నాడు, నోవహు బయటికి రా. ఈరోజు దేవుడు చెప్పే మాట, నీ జీవితంలో నీ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయంటే, కొన్ని సందర్భాల్లో యూ విల్ బి విత్ ఇన్ ద బౌండరీస్. కొన్ని పరిస్థితుల మధ్య అదే రకంగా ఉంటావు, జీవితంలో అక్కడే ఉంటావు, అదే పరిస్థితులు కూడా నువ్వు వెళుతూ ఉంటావు. అప్పుడు అనిపిస్తుంది, ఏం జరుగుతుంది నాకు, నా కుటుంబానికి ఏం జరుగుతుంది, నా శరీరానికి ఏం జరుగుతుంది? మర్చిపోవద్దు, నీ దేవుడు కామ్గా లేడు, నీ కోసం ప్రణాళికలు వేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, 1 సంవత్సరం 10 రోజుల తర్వాత దేవుడు అంటాడు, బయటికి రా నోవహు, దేర్ ఇస్ గోయింగ్ టు బి గ్రేట్ ఫ్యూచర్. అందుకే ఇది అర్థం చేసుకున్నటువంటి పౌలు ఏమంటాడు తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 28. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి
మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలు. దేవుని ప్రేమించే వారికి గుర్తుంచుకోండి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. నీ జీవితంలో ఆయా పరిస్థితులు కూడా నువ్వు వెళుతున్నప్పుడు అది ఎవరికి అర్థం కాదు, నీకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. కానీ ఆ పరిస్థితులు కూడా నువ్వు వెళుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, దేవుని ప్రేమించు వారికి. నోవహు దేవుడిని ప్రేమించాడు కాబట్టే నోవహు దేవుడు చెప్పినట్టుగా అంత పెద్ద ఓడను కట్టాడు. అంతకాలం లోపలే ఉన్నాడు. కానీ తనకు తెలియదు ఎప్పుడు బయటికి రావాలను, ఏం జరుగుతుందో అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, బయటికి రా నోవహు, దేర్ ఈస్ గోయింగ్ టు బి గ్రేట్ ఫ్యూచర్ ఫర్ యూ. నీ దేవుడు ఎవరు తెలుసా? హీ ఈజ్ ఎ గాడ్ హూ ప్లాన్స్ ఫర్ యూ. నీకోసం ప్రణాళికలు, నీ కష్ట కాలంలో అది నీకు ఒక సైలెంట్ పీరియడ్, అది నీకు ఒక టెస్టింగ్ పీరియడ్, అది పరీక్ష కాలం, అది నువ్వు భరించలేనటువంటి పరిస్థితులుగా నువ్వు వెళుతూ ఉంటావు. కానీ దేవుడు కామ్గా లేడు. దేవుడు ఒక ప్రణాళికతో సిద్ధమయ్యాడు. అందుకే పౌలు అంటున్నాడు, ఆయన సంకల్పము చొప్పున పిలబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవి. సమస్తము సమకూడి జరుగుచున్నవి అంటే నీకు అనుకూలంగానే జరుగుతున్నాయి. బయటికి వస్తే, ముందుగా వస్తే జలం ఉంది, నోవహు ఉండలేడు. బయటికి వస్తే కుళ్ళిన శవాలు ఉన్నాయి, బయటికి వస్తే నోవహు చచ్చిపోతాడు ఆ యొక్క కుళ్ళిన శవాల దెబ్బకు. బయటికి వస్తే పరిస్థితుల్లో తన కుటుంబం ఉండలేదు. ఎందుకు? అక్కడ మంచి వాతావరణం లేదు. అందుకే 1 సంవత్సరం 10 నెలలు దేవుడు చూశాడు. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్, అప్పుడు అంటున్నాడు, బయటికి రా నోవహు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడ నీ కొత్త ఆరంభాన్ని ఇస్తాడు తెలుసా? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడే. నువ్వు దేవుని బిడ్డగా కష్టాల్లో ఉన్నప్పుడే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఓడ బయట శాపం యొక్క శిక్ష ఉంది, ఓడ లోపల దేవుని బిడ్డ కూడా కొన్ని ప్రెషర్ గుండా వెళుతున్నాడు, కొంత ఒత్తిడి గుండా వెళుతున్నాడు, కొంత కష్టం గుండా వెళుతుంటున్నాడు. కానీ అది మేలు కొరకే. ఈ దినాన భూలోకంలో నువ్వు నేనున్నావంటే దానికి కారణం ఎవరు తెలుసా? నోవహు కుటుంబం. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది, నోవహు 3 కుమారులు. ఈ 3 కుమారుల నుంచే భూమిపైకి జనాంగం విస్తరించింది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి DNA పరీక్షల్లో తేలినటువంటిది ఏంటంటే 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారంట భూలోకంలో. ఎవ్రీబడి వర్ కేటగరైజ్డ్ ఇంటూ 3 persons, 3 groups, ఓన్లీ 3 groups. నాకు అనిపిస్తుంది, ఆ 1 సంవత్సరం 10 రోజులు లోపల ఉన్నందుకు ఈరోజు ప్రపంచంలో ఉండే వారందరికీ నోవహు కుటుంబం ప్రారంభమైంది. హల్లెలూయా. ఈరోజు కొద్దిగా నీ జీవితంలో కష్టం, కొద్దిగా నీ జీవితంలో బాధ, కానీ వాటి మధ్య దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడైతే గడుపుతూ ఉంటావో, సనగకుండా గొనగకుండా దేవుడు పెట్టినటువంటి ఆ కట్టుబాట్లలో, ఆ యొక్క పరిస్థితులను నమ్మకంగా ఉంటావో, దేర్ ఈస్ గోయింగ్ టు బి గ్రేట్ ఫ్యూచర్. 1000 సంవత్సరాలుగా భూమిపైన మనుషులు బ్రతుకుతున్నారు అంటే దాని వెనక నోవహు కుటుంబం ఉంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆయా సందర్భాల్లో క్రైస్తవ జీవితంలో కొన్ని అనుభవాలు ఏ రకంగా ఉంటాయంటే, వీ విల్ బి బౌండెడ్. కొన్ని పరిస్థితుల ద్వారా అట్లే ఫిక్స్ అయిపోయింటాం, ఎక్కడికి పోము, ఏం చేయలేము, ఏం అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకటి నువ్వు చెప్పాల్సింది ఏంటి తెలుసా? నా దేవుని ప్రణాళిక నా కొరకు సిద్ధమవుతుంది. హల్లెలూయా. దేవుని ప్రణాళిక మన కొరకు సిద్ధమవుతుంది. వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇంటు ద గ్రేటర్ ప్లేస్. కొత్తదైనటువంటి ఉన్నతమైన ఆశీర్వాద అనుభవాల్లోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. దేవుని బిడ్డలారా, నోవహుకు తెలియదు, నోవహు కుటుంబానికి తెలియదు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఏం జరుగుతుందో అర్థం కాదు. లోపల ఉన్నారు, దేవుడు మాట్లాడు. ఈ పక్షుల శబ్దాలు, ఈ జంతువుల శబ్దాలు ఇవే ఉన్నాయి. వాళ్ళ భార్య ఒకవేళ కష్టపడుతుందేమో, కోడళ్ళు కష్టపడుతున్నారేమో, ఏం పెళ్లి చేసుకున్నారా, ఈ ఇంట్లో వచ్చి పడ్డాను అనుకుంటూ ఉంటారు. ఎందుకు తెలుసా? 1 రోజా 2 రోజుల 1 సంవత్సరం 10 రోజు చెక్కతో చేసిన దాంట్లో ఉంటే ఎట్లా ఉంటుందో పరిస్థితి ఆలోచించండి. అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డగా నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు జీవిస్తుండగా కొన్ని సందర్భాల్లో దేవుడు ఒక సిచ్యువేషన్స్లోకి తీసుకొచ్చి అక్కడ నువ్వు ఫిక్స్ అయిపోయావేమో అనే రకంగా కనపడుతుంది. అక్కడే నువ్వు దేవుని కొరకు పరిశుద్ధంగా, యథార్థంగా, భక్తిగా ఆయన చెప్పేంత వరకు బయటికి రాకుండా ఉండేటువంటి వ్యక్తివైతే గుర్తుంచుకో,
నీ కొరకు ఒక బంగారు భవిష్యత్తు ఉంది. పౌలు జీవితంలో కూడా పౌలు అంటాడు, ఒకప్పుడు నా జీవితంలో వస్త్రహీనత వచ్చింది, ఉపద్రవం వచ్చింది, కరువు వచ్చింది, నా జీవితంలో కొన్ని అనుభవాలు వచ్చాయి, కానీ ఇవన్నీ సమకూడి మేలుకరంగా జరిగాయి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక ఓడ అనుభవంలో నువ్వు ఉన్నావేమో, ఓడ లోపల నువ్వు ఉన్నావేమో, నీ కుటుంబం ఒక ఓడ లోపల ఉందేమో, లేకపోతే నీ యొక్క ఆర్థిక పరిస్థితులు, నీ ఆరోగ్య పరిస్థితులు ఓడ లోపల ఉన్నాయేమో. దేవుడు మాట్లాడుతుంటున్నాడు, డోంట్ డిస్కరేజ్డ్. నువ్వు కృంగిపోవద్దు, నువ్వు దేవుని పైన విసుగు చెందవద్దు. ఒకటి, గాడ్ ఈస్ ప్రిపేరింగ్ సంథింగ్ బెటర్ ఫర్ యూ. ఏదో ఒక శ్రేష్టమైన దాన్ని నీ కోసం దేవుడు సిద్ధపరుస్తున్నారు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ అంటారు. నీ కొరకు ఒక శ్రేష్టమైనది ఉంది. డోంట్ వరీ. నోవహుకు తెలియదు ఏం జరుగుతుందో. దేవుడు సైలెంట్గా ఉన్నాడు. పరిస్థితులన్నీ అట్లాగనే ఉన్నాయి. 1 రోజా 2 రోజుల, 1 సంవత్సరం 10 రోజుల ఆ రకంగా ఉండగా దేవుడు అంటున్నాడు, బయటికి రా. నీ దేవుడు ఎవరు తెలుసా? ఆయన నీ కొరకు కొత్త భవిష్యత్తును నిర్మించేటువంటి దేవుడు. యావే కదాష్. నీ కొరకు ఒక నూతన ప్రారంభం, నూతనమైన భవిష్యత్తు, నూతనమైన కార్యాలు నీ కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు దేవుడు. రెండవదిగా అదే ఆదికాండం 8వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. చాలు. దేవుడు చెప్పేంత వరకు నోవహు ఏమన్నా తొందరపడ్డాడండి? 1 సంవత్సరం 10 రోజులు బయటికి వచ్చి తలుపు తట్టి, దేవా ఎక్కడున్నావు, ఏం చేసావని ఎప్పుడన్నా అడిగాడా? బైబిల్ ఆ మాటలు మనకు కనపడవు. దేవుని బిడ్డలారా, నోవహు జీవితంలో భవిష్యత్తు విషయంలో తొందరపడలేదండి. నా భవిష్యత్తు ఏమవుతుందో, తొందరపడిన వ్యక్తే అప్పుల పాలవుతాడు, తొందరపడినటువంటి వ్యక్తే అనారోగ్యం పాలవుతాడు, తొందరపడినటువంటి వ్యక్తే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు, తొందరపడేటువంటి వ్యక్తే తన జీవితంలో సాతాను చేతుల్లోనికి తొందరగా వెళ్ళిపోతాడు. నోవహు 1 సంవత్సరం 10 రోజులు ఉన్నాడు. రెండవదిగా భవిష్యత్తు విషయంలో దేవుడు నీకు చెప్పే మాట, భవిష్యత్తు కొరకు తొందరపడవద్దు. నీ దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండే దేవుడు. ఆయన కాలానికి అతీతుడు. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ఉదయకాలపు సందేశాలను అందించిన ఒక 3 రోజుల క్రిందట, ఆయన కాలానికి అతీతుడు. నీవు ఒక కాలంలో ఉంటావు, నీకు అర్థం కాదు. దేవుడు కాలం బయట ఉన్నాడు. ఇప్పుడు దేవుడు 2000 సంవత్సరం డిసెంబర్లోకి వెళ్ళగలడు, ఇప్పుడు ఉండగలడు. 2027 డిసెంబర్లో కూడా ప్రభు వెళ్ళగలడు. ఇప్పుడు దేవుడు అలాంటి శక్తి కలిగినటువంటి దేవుడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 1000 కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.